ఓం శ్రీమాత్రే నమః. మరి దసరా రోజున ఏమి చెయ్యాలి? వర్షాకాలానికి శీతాకాలానికి సంధి సమయం ఇది. వర్షాకాలం వెనుకబడిన తర్వాత ఆశ్వేయుజ శుక్ల దశమి నాటికి ఆకాశం నిర్మలంగా ప్రకాశిస్తుంది. మనవారు దీనిని యమదంష్ట్రకాలమని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి సమయం పెరుగుతూ వస్తుంది ఈ ఆశ్వేయుజ మాసం. కాబట్టి ఈ సమయంలో రాత్రిపూట చాలా మితముగా ఆహారం తీసుకోవాలి. అందుకే శరన్నవరాత్రులు ప్రధానంగా రాత్రిపూట నిర్వహిస్తారు. ఆశ్వేయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి మొదలుకొని దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. విజయదశమితో పూర్తవుతాయి. ఈ 10 రోజులు కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి నిత్యకృత్యాలన్నీ కూడా తీర్చుకొని స్నానాధికాలు పూర్తి చేయాలి. పరిశుభ్రమైనటువంటి దుస్తువులను ధరించి జగదంబను ఏదో ఒక రూపంలో ఆరాధించాలి. ప్రధానంగా శత్రు సంహారిణి అయిన అపరాజితాదేవి, దుర్గా, కాళీ, సరస్వతి, మహాలక్ష్మీదేవి, లలితలను పూజించాలి. అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహం లేదా కలశానికి పసుపు, కుంకుమ, పుష్పమాలలతో పూజించాలి. దేవి అష్టోత్తర శతనామ స్తోత్రాలు, అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రాలు పారాయణం చేయడం మంచిది. ఈ శ్రీచక్రార్చన విశేష ఫలితాన్నిస్తుంది. చండీ హోమము, శాకదానము వంటివి చేయడం కూడా మంచిదే. షడ్రసోపేతమైనటువంటి నివేదనను అమ్మవారికి సమర్పించాలి. దసరా నాడు సీమోల్లంఘన చేయాలి. గ్రామ, పట్టణ, నగర పొలిమేర వరకు వెళ్ళి జమ్మి చెట్టుని పూజించడమే సీమోల్లంఘనం అంటారు. నేటి కాలంలో మన దగ్గర ఉన్నటువంటి ఆలయాల్లో కూడా జమ్మి పూజను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దసరా నాడు సూర్యాస్తమయంలో ఉండే కాలానికి విజయ ముహూర్త కాలం అని పేరు. ఈ ముహూర్తంలో ఎవరైనా పరిశుద్ధమైన మనస్సుతో ఏ కార్యాన్ని తలపెట్టినా అది పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో పాలపిట్టని చూస్తారు. పండుగ రోజున జమ్మి ఆకులను సమర్పించి పెద్దలకు పాదాభివందనం చేసి నమస్కరిస్తారు. పిల్లని ఆశీర్వదిస్తారు. ఇంకా ఆయుధ పూజ వంటెన్నో మరి దసరాకు మాత్రమే ప్రత్యేకమని సాంప్రదాయాలు ఉన్నాయి. సమాజంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ విజయాలు కలగాలని కోరుకునే చక్కటి సందర్భమే ఈ యొక్క విజయదశమి.